హే ఎవ్రీవన్, ఇవాళ మహాబలిపురంలో డే 2. మేము డే 1లో ప్లేసెస్ ఏం చూడలేదు కాబట్టి ఇంకున్న ప్లేసెస్ అంతా ఇవాళ కవర్ చేయాలి. మా ట్రిప్లో కూడా ఇవాళే లాస్ట్ డే. మా రూమ్కి జస్ట్ ఒక 200-250 మీటర్స్లోనే ఒక బీచ్ ఉంటుంది. సో దాంట్లోకి అయితే సన్ రైజ్ కోసం వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మేము అర్లీగా రావడం వల్ల ఇక్కడ హార్స్ రైడింగ్ అవి చేసాము. మా రక్ష కూడా ఫస్ట్ టైం హార్స్ ఎక్కింది. ఫస్ట్ అయితే కొంచెం ఏడుపు మొహం పెట్టింది. ఫోటో అనగానే చూడండి ఎలా నవ్విందో. ఇంకా వీళ్ళందరి హార్స్ రైడింగ్ అయ్యేలోపు సన్ రైజ్ కూడా వచ్చేసింది. ఇంకా బీచ్లో సన్ రైజ్ వ్యూ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా మేము రిటర్న్ అవుదాం అనుకునే టైంకి ఇక్కడ సర్ఫింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ సర్ఫింగ్ ఉందని మేము ముందు చూడలేదు. ఇప్పుడు వెళ్దామన్న 90 మినిట్స్ మాకు టైం సరిపోలేదు, అందుకే మాకు కుదరలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందే దానికోసం సపరేట్గా ప్లాన్ చేసుకోండి. మేము ఫస్ట్ క్రోకడైల్ పార్క్ వచ్చాము. ఈ కుండల్లో అంతా ఉన్నది పాములు అనమాట. ఈ చుట్టుపక్కల ఎవరైనా కాల్ చేస్తే వీళ్ళు వచ్చి రెస్క్యూ చేసి ఇంకా ఆ పాములో ఉన్న పాయిజన్ని కూడా తీసేసి దాన్ని ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్కి ఇస్తారంట. ఒక పాముకి ఎవ్రీ వీక్ వన్స్ 4 వీక్స్ తీయాలంట. అప్పుడు దాని స్నేక్లో ఉన్న విషం మొత్తం పోతుంది. ఇక్కడ కుండల్లో అంతా ఒక్కొక్క కుండలో ఒక్కొక్క పాము ఉంది. యాక్చువల్లీ వీడియో అలో లేదు, బట్ స్టార్టింగ్లో నేను తెలియకుండా తీసేశాను. ఇంక ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకడైల్స్ ఉంటాయి. ఇన్ని టైప్స్ ఆఫ్ క్రోకడైల్స్ ఉంటాయని నాకు ఇప్పటి వరకు తెలీదు. ఒక్కొక్క టైప్ ఆఫ్ క్రోకడైల్ ఒక్కొక్క సపరేట్ లేక్స్లో ఉన్న దాంట్లో పెట్టారనమాట. ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఈ క్రోకడైల్స్ అన్నీ ఇలా ఊరికి అస్సలు కదలకుండా ఉన్నాయి. అసలు ఏంటివి అస్సలు కదలలేదు అని చాలా క్రోకడైల్స్ ఉన్నాయి, 1-2 కాదు. కాసేపు అయిన తర్వాత మెల్లగా ఒక లేక్లో అయితే ఒక్కొక్క క్రోకడైల్ మా వైపు రావడం స్టార్ట్ చేసింది. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందో లేదో, అక్కడున్న లేక్లో ఒక్కొక్క క్రొకడైల్ ఉన్నవన్నీ వచ్చేసాయి. ఐ థింక్ ఇది దాని ఫుడ్ టైమింగ్ అనుకుంటా, అందుకనే అవన్నీ ఇటు సైడ్కి వచ్చేసాయి. ఒకసారి ఇక్కడ చూడండి ఉన్న క్రోకడైల్స్ అని. ఇక్కడంతా ముందు ఖాళీగా ఉండింది, ఇవన్నీ లేక్లో ఉన్నాయి. తర్వాత ఇవన్నీ ఇలాగ వచ్చేసాయి అనమాట. మాకు ఫస్ట్ కొంచెం సేపు భయం కూడా వేసింది. దీని తర్వాత మేము నెక్స్ట్ టైగర్ కేవ్కి వచ్చాము. ఇక్కడ మహాబలిపురంలో మెయిన్ ఇంకా ఏ ప్లేస్ అయినా కూడా ఇక్కడ స్టోన్ మీద ఇలా కార్వింగ్స్ చేసి ఉంటాయి. ఇక్కడ బీచ్ కూడా ఉంది, కానీ మేము వచ్చిన టైం చాలా ఎండగా ఉంది ఇవాళ, అందుకే బీచ్లో ఎక్కువసేపు ఉండలేకపోయాము. నెక్స్ట్ మేము పంచరథ ఇంకా బటర్ బాల్ కూడా కవర్ చేసాము. ఏ ప్లేస్లో అయినా ఇవాళ ఎండ చాలా ఎక్కువ ఉంది. ఒక్క ప్లేస్లో కూడా కూర్చొని టైం స్పెండ్ అయితే చేయలేకపోయాము. వీడియోస్ కూడా సరిగ్గా తీసుకోలేకపోయాము. మ్యాక్సిమం 1 డే సరిపోతుంది ఇక్కడ ఉన్న ప్లేసెస్, అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అంతే. ఇంకా మేము ఫుడ్ చేయడానికి అని చెప్పి వచ్చేసాము. ఇంకా లోకల్లో సీ ఫుడ్ ఏది ఎక్కువ రివ్యూస్ ఉన్నాయో చూసుకొని దానికైతే వచ్చేసాము. ఇంకా మేమున్న సీ ఫుడ్ అంతా తినేసాము. ఇంకా ఫుడ్ తినేసి మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా ట్రిప్ అయితే ఇలా అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.